ఇంటరాక్షన్లు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క, సో ఇవి చెప్తున్నారంటేనే అర్థమైపోతుంది ఎంత ఓన్ చేసుకున్నారు వాళ్ళని. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళందరినీ ఎంత ఓన్ చేసుకున్నారని. రేపు సినిమా థియేటర్లో మామూలుగా కాదు, ప్రతి ఆడియన్ ఇది ఓన్ చేసుకుంటారని అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ శరత్ చంద్ర విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అంటే అసలు ఇందాక ఈరోజు అందరూ చెప్పిన పాయింట్స్ నుంచి ఒక్కొక్క పాయింట్ పికప్ చేసిన మాట్లాడతా. ఐ థింక్ మా టీం అంతా రియల్లీ ఒక ఫ్యామిలీలా, అంటే లైన్స్ ఉండవు. ఫ్యామిలీలా అని ఎందుకు అంటున్నానంటే దాన్ని డిఫైన్ చేయాలి. ఒక ఇంట్లో మనము నలుగురం మమ్మీ డాడీ అన్న అందరం ఉంటే మీకేం బౌండరీస్ ఉండవు, మీరు ఏ రూమ్ కన్నా వెళ్తారు ఎక్కడికన్నా వెళ్తారు. అట్లా మా టీం అంతా, మా ఎడిట్ రూమ్ కావచ్చు, జనరల్లీ ఎడిట్ రూమ్లోకి ఎవరిని రానియరు, లేతే ఎనీ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ కానీ మా టీం అందరికి ఉంటుంది. అందరు ఎడిట్ రూమ్లో సినిమా వచ్చి కూర్చొని చూస్తుంటారు, అందరూ ట్రైలర్కి అట్లా ఉంటారు. సో ఎవరు అవైలబుల్గా ఉంటారు, సో ఎవరికి ఏమి రూల్స్ అవి ఉండవు. అందుకే ఐ థింక్ అక్కడి నుంచే ఒక మ్యూచువల్ ట్రస్ట్, ఒక బాండ్ అవన్నీ బిల్డ్ అయినాయి మాకు. అండ్ ఐ థింక్ చాలా 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 నెక్స్ట్ 10 days అయితే బాగానే చిల్ అవుతాం కలిసి. బట్ ఐ థింక్ తర్వాత నేను చాలా మిస్ అవుతా అందరినీ, చాలామందిని టీంలో. అండ్ ఐ హోప్ చాలామందితో మళ్ళీ కంటిన్యూ టు వర్క్ చేస్తాం డెఫినెట్లీ. నెక్స్ట్ ప్రీమియర్స్ పెడదాం అనుకున్నాము. సో 99 రూపీస్ టికెట్ కూడా పెడదాం అనుకున్నాం, ఎందుకంటే గ్యాంగ్ వ్యూయింగ్ అది జరుగుతుంది. సో ఎప్పుడన్నా మీరు ఇప్పుడు జనరలీ శాంప్లింగ్ ఇస్తారు కదా, రత్నదీప్కి వెళ్తే ఆడేదో దేంతోనో ఒకటి ఫ్రీ ఇస్తారు. సో బికాజ్ కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు శాంపుల్ చేయాలి. సో మేము అట్లా ఫీల్ అయ్యి 99 రూపీస్ అని కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ పెట్టాం. బ్రిలియంట్ రెస్పాన్స్. 25 స్క్రీనింగ్స్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ 28, 30 కూడా అవుతున్నాయి ఇప్పుడు, యాడ్ చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయానా అన్ని. సో హైదరాబాద్ అయితే మొత్తం ఫుల్, విజయవాడ ఫుల్, అండ్ వేరేవి కూడా బాగానే ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. సో ఒక కొత్తోళ్ళ సినిమాకి ఇంత బ్రిలియంట్ లవ్ అండ్ రెస్పాన్స్ రావడానికి మెయిన్ కారణమైన మేము చేసిన రీల్స్ క్యాంపెయిన్లో చేసిన మా అందరూ, విజయ్ దేవరకొండ కావచ్చు, చై కావచ్చు, అల్లు అరవింద్ సార్ కావచ్చు, విశ్వక్సేన్, శేష్, లైక్ ఎవ్రీవన్, అనిల్ రావిపూడి గారు, హరిశంకర్ అన్న, రానా, మై వెరీ వెరీ డియర్ ఫ్రెండ్, అండ్ కావ్య, సింహ, తిరువీర్తో యాక్చువల్లీ ఒకటి చేసాం, పరేషాన్ని కూడా క్రాస్ చేస్తూ అది ఒకటి రిలీజ్ చేస్తాం. రాహుల్ సిప్లిగంజ్ అన్న, మంగ్లీ గారు, సావిత్రక్క, సుమక్క చాలా మజా వీడియో ఉంటుంది. సో అందరికీ పేరు పేరున, విశ్వక్, తరుణ్, చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరు షోల్డర్ చేస్తేనే ఈ సినిమా ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. అండ్ నెక్స్ట్ సుమంత్ గురించి చెప్పాలి అంటే, నేను చాలా తక్కువ సార్లు మనుషుల మీద ట్రిప్ అవుతూ ఉంటా. నార్మల్లీ నేను ఏదన్నా వేరే విషయాల గురించి అది ఆలోచిస్తుంటా. బట్ సుమంత్ అనే ఒక 23-year-old బాయ్ నన్ను చాలా ఇన్స్పైర్ అనేది తప్పు వర్డేమో, కానీ చాలా చాలా నేర్చుకున్నా సుమంత్ దగ్గర. అంటే ఎట్లుంటారంటే వాళ్ళు, అంటే 2019లో కలిసాం ఫస్ట్ టైం, ఈరోజు 2023లో ఉన్నాం. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా మా మధ్య ఒక నెగిటివ్ వైబ్ అనేది రాలే. జనరల్లీ ఉంటుంది కదా, ఒక డైరెక్టర్, హీరో అన్నీ చేస్తుండు, స్క్రిప్ట్ విషయంలో కానీ ప్రొడక్షన్ విషయంలో కానీ ఒక చిన్న బిటర్నెస్ అనేది ఏదో ఒక కాల్లోనో ఎక్కడో ఒక చిన్న చిరాకు వస్తుంది. నేను ఈ 4 yearsలో ఒక్క మూమెంట్ నాకు సుమంత్కి మధ్యలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు రాలే. అండ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ బాయ్స్, ఒక బంచ్ ఉంటారు, 10-15 మంది. మేము క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండే, అంటే సుమంత్ వాళ్ళ బ్యాచ్ వచ్చిందంటే సెట్ వైబ్ అన్నట్టు ఉంటుంది. సో మేమందరం క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ, మధ్యలో ఇప్పుడు రైటర్ సినిమా వచ్చింది అంటే వీళ్ళందరూ పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చుంటారు, వాళ్ళ సినిమా పక్కన పెట్టేసి, అంటే అసలు వేరే వైబ్, వేరే పాజిటివ్ మీటర్లో ఉంటారు. అండ్ ఐ థింక్ ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆ ప్యూరిటీ వల్లనే ఇంత యంగ్ ఏజ్లో సుమంత్కి 23లా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లాంచ్, బ్యూటిఫుల్ థింగ్స్ జరుగుతున్నాయి లైఫ్లో అని నేను నమ్ముతున్నా. బికాస్ ఎప్పుడన్నా పాజిటివ్ ఎనర్జీ ఇస్తే మనకు పాజిటివ్ జరుగుతుంది. సో ఐ థింక్ ఇట్లా మేనిఫెస్టింగ్ అంటారు కదా, సుమంత్ ఒక మాస్టర్ మేనిఫెస్టర్ ఆ విషయంలో. ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుంది. చాలా క్రేజీగా ఉంటుంది. మాకే బ్యాండ్ వీడియోస్ అవి చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద పేర్లు చెప్తుండే మాకు. ఎట్లా అవుతుంది అనగానే, లేదన్నా నువ్వు అడగన్నా, నువ్వు చూడన్నా అంటాడు, ఇట్లా అడగగానే అయిపోతుంది. సో నేను యాక్చువల్లీ మొన్ననే ఒక ఇన్స్టెన్స్ చెప్తుండే, బాహుబలి సెట్కి చిన్న 10th క్లాస్లో వెళ్ళిండట. వెళ్తే బౌన్సర్ వచ్చి బయటికి తీసుకెళ్ళిపోతుంటే బౌన్సర్ని అడిగట, అన్న నన్ను యాక్టర్స్ దగ్గర నుంచి తీసుకెళ్ళావా అన్న చూస్తానని. ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళి బయట వదిలేసినంట. సో అడిగితే ఏదన్నా వస్తుంది అని నేను సుమన్ దగ్గర నేర్చుకున్నా. యాక్చువల్లీ అదే కాంటెక్స్ట్లో ఇంకా ఏదో సినిమా వస్తుంది అని నేను అనురాగ్, సుమంత్ మేము అందరం కూర్చున్నప్పుడు ఎందుకో మహేష్ సార్ ఇండియాకి వచ్చారు 3 days బ్యాక్ అన్నారు, సార్కి చూపిస్తే బాగుంటుంది
అని అనుకున్నాము. ఒక ఒక తెలుస్తుంది, చెప్తారు, చాలా బ్యూటిఫుల్గా అనలైజ్ చేసి చెప్తారు సార్. మాకు టెన్షన్ అవుతుండే కొంచెం, అంటే బ్యూటిఫుల్ మజా ఫిల్మ్ చేసామని తెలుసు కానీ ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. సో సార్ని రిక్వెస్ట్ చేసాం, సార్ ఒబ్లైజ్ చేశారు, చూశారు నిన్న నైట్. అండ్ చాలా 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 సరియల్ అనిపించిందండి నాకు అసలు. బికాజ్ అంటే నైట్ చూశారు, మేమందరం ప్రీమియర్లో ఉండే. అండ్ మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అసలు ఒక 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 20 minutes మాట్లాడారు సార్. అంటే అసలు ఒక్కొక్క డీటెయిల్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి అయితే ఎంతసేపు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారయ్యా వీళ్ళందరినీ, 30-40 మందిని అసలు ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏంటి, ఏదో అన్నారు. అంటే ఇట్లా వాళ్ళ కెమెరా ఉందని తెలుసా లేదా అసలు, అట్లా పర్ఫామ్ చేశారు, కెమెరా లేనట్టే పర్ఫామ్ చేశారు. ఏంటా న్యాచురాలిటీ, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ సుమంత్ గురించి అయితే అసలు ఎంతసేపు చెప్పారు, చాలా నచ్చాడు అబ్బాయి, అసలు చాలా మంచి ఎనర్జీ ఉంది. అంటే నేను అన్నా సార్ అతనే రైటర్ డైరెక్టర్ కూడా, అంటే అవునా ఏం చెప్తున్నావు నువ్వు, అసలు చాలా క్రేజీ అదే అన్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా మంచిగా చెప్పారు. మనోన్ని కరెక్ట్ డైరెక్షన్లో మనం పెట్టాలి, చాలా 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 ఎదుగుతాడు అని చాలా బిలీవ్ చేసిండు సుమంత్ని. హీ సా గ్రేట్ పొటెన్షియల్ ఇన్ సుమంత్. అయితే అట్లా అని చెప్పి పొద్దున ట్వీట్ పడింది. ట్వీట్ పడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి రిప్లై కొడుతున్నాను. రిప్లై కొడుతుంటే సుమంత్ నాకు గుర్తొచ్చింది. అడిగితే ఏం పోతుందన్న, బాగుంటుంది కదా అని అంటాడు కదా అన్నిటికీ. సో నేను ఎందుకో ఆ ట్వీట్లో పొద్దున అప్పుడే లేచాను, ఒక మొండి ధైర్యంలో ఇంకా సరే మీరు కూడా ఎందుకు అంటే నాకు అనిపించింది యాక్చువల్లీ మార్నింగ్ మాట్లాడినప్పుడే దట్ సార్ బాగా వైబ్ అయ్యారు ఫిలింతో, బాగా కనెక్ట్ అయ్యారు సుమంత్తో అండ్ ఫిలింతో అని నాకు అనిపించింది, స్ట్రాంగ్గా చెప్పారు. సో ఎందుకో నాకు నచ్చాడు సుమంత్ కూడా అని ట్వీట్లో పెడదాం, చూద్దాం ఏమవుతుందో. ఎట్ మోస్ట్ నో అంటారు ఎవరు, అంటే జస్ట్ కిడ్ స్టార్టింగ్ ఆఫ్, ఎవరంతా బ్యాడ్ ఫీల్ గారు అనుకుని పెట్టేసిన. పెట్టి సార్కి వాట్సాప్లో పంపించాను ఆ ట్వీట్. పంపితే రిప్లై రాలే ఒక హాఫ్ అన్ అవర్. ఐ వాజ్ లైక్ కొంచెం నేను ఏమన్నా ఓవర్ చేశానా, అనవసరంగా అడిగేశానా అని ఫీల్ అయ్యా. ట్వీట్ రాలే కానీ నాకు తర్వాత అనురాగ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఒక ట్విట్టర్ లింక్ చూస్తే డన్ శరత్, జిఎంబీ వుడ్ బి వెరీ హ్యాపీ టు బ్యాక్ ద ఫిల్మ్ అని ఒకటి ఉంది. అందులో నేను పిచ్చోడిని అయిపోయా, ట్విట్టర్లోనే చెప్పారా సార్ అని. సో సుమంత్ మన నెక్స్ట్ సినిమా మనతో పాటు మహేష్ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ అనుకోండి. అంటే ఇంతకన్నా గుడ్ థింగ్స్ ఒకళ్ళకి జరుగుతాయని నాకు తెలియదు ఈ ఏజ్లో. అండ్ దాని రీజన్ కూడా నేను చెప్తున్నా, లక్ కాదు, తొక్క కాదు, పాజిటివ్ ఎనర్జీ. మనోడు పాజిటివ్ ఎనర్జీలు ఉంటాడు కాబట్టే ఇది జరుగుతుంది. అండ్ మేమైతే చాలా పాజిటివ్గా ఫిలిం తీసాం. అంటే మీరు థియేటర్లోంచి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు బయటకు వెళ్తారు, ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా పాజిటివ్ ఎనర్జీతో మీరు బయటకు వెళ్తారు. అండ్ యూత్ చూసినప్పుడు అయితే వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ చాలా బ్యూటిఫుల్గా ఫీల్ గుడ్, ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ మాకు ఎందుకో అనిపించింది, యాక్చువల్లీ ఎవరో అన్నారు టీంలో, నేను విన్నా గ్రూప్లో, ఎవరన్నారు కూడా గుర్తులేదు, దట్ శ్రీకాంత్ ఓడేలా అన్నారు, దసరా డైరెక్టర్ మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు, ఇంతమంది డెబ్యూటాంట్స్ అమ్మ నాన్నలు ఒక థియేటర్లో కూర్చొని చూస్తే ఎంత బాగుంటుందో అని. అది ఎందుకో నాకు స్టక్ అయింది, మైండ్లో స్టిక్ అయిపోయింది. సో మొన్న టీంతో నిన్న ఏదన్నా చేద్దాం కదా యాక్టివిటీ అంటే, ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ అందరికీ చూపిద్దాం, ఫస్ట్ వాళ్ళు చూడాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ వర్క్ అని. సో అందరు ఫ్యామిలీస్ని పిలిచి ఏఎంబీలో షో వేసాం. సో విపరీతంగా నచ్చింది అందరికీ, చాలా చాలా అప్రిషియేట్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఎక్స్ట్రీమ్లీ నేనైతే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న సినిమాలో అంటే, నేనైతే నా డిజిటల్ శాటిలైట్ రైట్స్ కూడా అమ్మలేదు, రిలీజ్ తర్వాత అమ్ముదాం మంచి డబ్బులు వస్తాయి, ఇంకా సినిమా మస్తు ఉంటుందని. సో డిజిటల్ శాటిలైట్ గైజ్ నన్ను రీచ్ అవుట్ అవ్వండి, సినిమా రిలీజ్ తర్వాత అయిపోయింది అనుకోకండి. సో ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండ్ ఎక్సైటెడ్. అంటే ఒక మంచి విషయం చేసి ప్రపంచానికి చూపిపోతున్నాం అని ఒక ఎంతూజియాజం అండ్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఈ మహేష్ సార్ ట్వీట్ కావచ్చు, ఇవన్నీ అసలు జస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్లా మాకు జరుగుతున్నాయి. ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మా టీంకి, అసలు ఎంత బిలీఫ్ ఇచ్చింది. అండ్ అంటే సార్ గురించి కూడా అంటే చాలా మంచిగా అనిపించింది, అంతా బిలీవ్ చేయడం. రిలీజ్కి ముందే ఒక ట్వీట్ వేయడమే చాలా గ్రేట్, ఎందుకంటే రిలీజ్ అయ్యాక చూద్దాం అన్నట్టు ఉంటారేమో, బట్ అని నేను అనుకున్నా. బట్ రిలీజ్కి ముందే అంత కాన్ఫిడెన్స్తో నేను చూసి చాలా 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 ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో.
ఎక్కువ క్రౌడ్తో చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మేము కూడా అది ఫీల్ అయ్యాం. ఆఫీస్లో చూడడం వర్సెస్ మిక్సింగ్లో 10 మందితో చూడడం వర్సెస్ 20 పీపుల్తో వర్సెస్ నిన్న షోలో ఇట్లా గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది మజా మీటర్. ఇట్స్ లైక్ దావత్. ఒక దావత్లో 10 మంది వస్తే సుస్తూ ఉంటుంది, 1000 మంది వస్తే ఎనర్జీ ఉంటుంది. సో ఆర్ ఫిలిం ఇస్ లైక్ అ దావత్. సో ద మోర్ ద మెరియర్. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ టికెట్లు బుక్ అయిన థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇంకేమైనా మర్చిపోయానా? సో యా, ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా అండ్ ఎవ్రీ వన్. నేను జనరల్లీ ఎప్పుడు టీమ్ని థ్యాంక్ చేయను, మీడియాని థ్యాంక్ చేయను, ఎందుకంటే నాకు లాగ్ అనిపిస్తుంది టీమ్ని థ్యాంక్ చేయడం, మీడియాని థ్యాంక్ చేయడం కాదు. బట్ నాకు ఎందుకో ఈరోజు చాలా థ్యాంక్ యూ అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఇందాక మనోడు బాగా కంపేర్ చేశాడు డెలివరీతో. సో ఒక డెలివరీ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది, బేబీ వస్తుంది బయటికి రేపు పొద్దున్న ఈరోజు రాత్రి. సో చాలా గ్రాటిట్యూడ్ ఉందన్న మాకు ఇండస్ట్రీ పీపుల్ పట్ల, మా వంశీశేఖర్ అన్న పట్ల, ఎవ్రీ సింగిల్ కుమార్ అన్న, అసలు అందరూ ఎప్పుడు వచ్చి ఎంత ప్రేమగా ఉంటారు మాతో. అసలు అంటే బ్యూటీ అదే, చేయాల్సిన అవసరం లేనప్పుడు చేయడమే అందం. నాకు ఇప్పుడు మహేష్ సార్ జెస్చర్ కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ చేసిర్రు, అందుకే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీడియా సపోర్ట్ కూడా ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ చేస్తారు. మన లిమిట్స్ దాటి ప్రేమను చూపించినప్పుడే అది చాలా కొడుతుంది. అండ్ నాకు ఈ త్రూ అవుట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిలింలో అది చాలా పాజిటివ్ ఎనర్జీ తగిలింది. అండ్ ఈ సినిమా అయ్యే టైంకి మేము ఐ థింక్ నేనైతే చాలా బెటర్ పర్సన్ అయ్యాను. బెటర్గా ఎట్లా బతకాలి అని వీళ్ళందరి దగ్గర, మా లిప్స్టిక్ దగ్గర నుంచి మొదలెట్టుకుని అందరి దగ్గర నేను ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను, హౌ టు బీ ఎ బెటర్ పర్సన్ అని. అండ్ ఐ హోప్ ఇలాంటి టీమ్ రేపు ఇండస్ట్రీలోకి ఇన్ఫ్యూజ్ అయ్యి చాలా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ జెమ్స్ లాంటి బాయ్స్ అండ్ గర్ల్స్ని మేము ఇండస్ట్రీలకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం అనే విషయం చెప్పడానికి చాలా ఐఎమ్ ప్రౌడ్ అండ్ వెరీ ఆరోగెంట్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. May 26 థియేటర్స్ రేపే. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాండ్ అలానే ఉంది కదా?